ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో వివాదంలో చిక్కారు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సివిల్ సప్లై శాఖలో కమిషన్లకు మంత్రి ఉత్తమ్ అగ్రిమెంట్ రాసుకున్నాడని బీజేపీ ఎల్పీ నేత ఐలటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్చాట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. పౌర సరఫరాల శాఖలో అవినీతిపై పూర్తి ఆధారాలతో సీఎం బహిరంగ లేఖ విడుదల చేస్తానని ఆయన వెల్లడించారు. ఆ శాఖలో ఇక 1150 కోట్లు గోల్మాల్ జరిగిందని, ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రాసే బహిరంగ లేఖలో ప్రస్తావించినట్టు చెప్పారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ అవినీతి అక్రమాలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలటి ప్రశ్నిస్తే ఆయనపై కేసులు పెడతారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, రామారావు పాటిల్, పాల్వాయి హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా శుక్రవారం ఒక ప్రకటనకు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్న ప్రజాపాలన ఇదే అంటూ నిలదీశారు. ఆధారతో రాష్ట్ర సర్కారు అవినీతి అక్రమాలు బయటపెడితే సమాధానం చెప్పాల్సిన సంబంధిత శాఖ మంత్రి ముఖం చాటేస్తున్నారని విరుచుకుపడ్డారు. అధికారులతో సమాధానం చెప్పించి దాటవేసే ప్రయత్నం చేశారని చురకలందించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కార్యకర్తలపై కేసులు పెట్టించడం అరాచకమని పేర్కొన్నారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదంటూ సమాధానం చెప్పాలన్నారు. కేసులు, చట్టపరమైన చర్యలకు బీజేపీ నాయకులు ఎప్పుడు భయపడాలన్నారు. ఇక ప్రజా సమస్యల కోసమైనా అక్రమాలు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని, ఎన్ని జైళ్లకైనా వెళ్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన, అవినీతి అక్రమాలు దాచుకోవడం అని విమర్శించారు.